ఓం నమో వెంకటేశాయ. ఆండాళ్ తిరువడిగళే శరణం. పరమ పవిత్ర ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో ధనుర్మాస ఉత్సవ శోభ. శ్రీ పెద్దజేర్ మఠంలో తిరుప్పావై పఠనం. కపిల తీర్థంలో మాస శివరాత్రి ఉత్సవం. ఆది దంపతులకు శాస్త్రోక్తంగా సుగంధాభిషేకం. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో గోదాదేవికి నేరాటోత్సవం. తిరుపతిలో ఆండాళ్ళమ్మవారికి దివ్య నీరాజనం. శైవ క్షేత్రాలలో ప్రదోషకాల పూజలు. నందీశ్వరునికి సుగంధాభిషేకాలు. తిరుమల దివ్యక్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆండాళ్ళమ్మవారు శ్రీవిల్లి పుత్తూరు క్షేత్రంలో పెరియాళ్వారుగా పేరుగాంచిన విష్ణు చిత్తులకు భూదేవి అంశగా సాక్షాత్కరించారు. శ్రీరంగనాథుడే తన భర్తగా భావించిన గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మను పవిత్ర ధనుర్మాసంలో కాత్యాయని వ్రతంగా ప్రసిద్ధి చెందిన తిరుప్పావై వ్రతంతో సేవించి తరించింది. ఆ భాగవతోత్తమురాలు లోకానికి అందించిన మధుర కృష్ణ భక్తి పారమాత్మికమైన తిరుప్పావై పాసుర పఠనంతో తిరుమలగిరులు పరిమళిస్తున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం శ్రీ పెద్దజేర్ స్వామివారి మఠంలో జియంగార్ల పర్యవేక్షణలో ఏకాంగులు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు భక్తి ప్రపత్తులతో పాసురగానం చేశారు. மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியே ஞாலத்த எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து பாஞ்ச சென்னியமே போல்வன சங்கங்கள் ஓய்ப்பாடுடையனவே சாலப் பெரும்பறையே பல்லாண்டிசைப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆலி நிலையாய் ఆండాళ్ తిరువడిగళే శరణం. మాలే అంటే మంచి ఆశ్రిత వాత్సల్యం కలిగినటువంటి వాడా, మణివಣ್ణ మణివర్ణము కలిగినటువంటి వాడా, మార్గళి నీరాడువాన్ మేలయార్ శీవనహళ్ వేండువన కేట్టియేల్. ఈ మార్గశీర్ష స్నానానికి పెద్దలు ఏదైతే వ్రత సంభారాలు చెప్పారో ఆ వ్రత సంభారాలు వేండువని ఏ సంభారాలో చెబుతున్నాము విను కేట్టియేల్. వింటే మేము చెబుతాము. ఏమిటి అంటే జ్ఞానత్త ఎల్లాన్, ఈ భూలోకాన్ని అంతటినీ కూడాను నడుంగ మురల్వన పాలన్న వన్నత్తు ఉన్ పాంచశన్యమే. అది ఒక్కసారిగా ఆ శంఖాన్ని గనక ఊదితే ఈ భూలోకం అంతా కూడా కంపించేట్టు చేసేటువంటి శబ్దం కలిగినటువంటి తెల్లనైనటువంటి వర్ణం కలిగిన నీ పాంచజన్యము లాంటి పోల్వన శంగంగల్ అలాంటి శంఖాలు కావాలి. పోయిప్పాడుడయనవే, తర్వాత మంగళాశాసనం చేసేటువంటి వాళ్ళు కావాలి. చాలా పెరుంపరయే, చాలా పెద్దదైనటువంటి పరై అనేటువంటి వాద్యాలు కావాలి. పల్లాండి పాడే పల్లాండు పాడేటువంటి వాళ్ళు కావాలి. కోల విళక్కే, దీపం కావాలి.
కొడియే ఒక ధ్వజం కావాలి, వితానమే ఈ హేమంత కాలం కాబట్టి మంచు పడకుండా ఒక పెద్ద ఆస్తరణం కావాలి, పైన ఒక చాందిని లాంటిది కావాలి. ఇవన్నీ కూడా ఆలినిలయాయ్ వటపత్రశి అయినటువంటి ఓ స్వామి అరుళేలో రెంబావాయ్ అనుగ్రహించవయ్యా అని చెప్పి ఇవాళ పాశురంలో ఉండేటువంటి భావార్థం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అభిషేక సేవలో ఆది దంపతులు అద్భుతంగా కటాక్షించారు. తిరుపతి కపిల తీర్థంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి మాస శివరాత్రి సందర్భంగా బుధవారం అభిషేక సేవ కనుల పండుగ జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ కామాక్షిదేవిని కొలువుదీర్చిన అర్చకులు గణపతి పూజ, సంకల్ప పూజ, షోడశోపచార కైంకర్యాలతో సేవించారు. ఆపై స్వామి అమ్మవార్లకు ముందుగా పవిత్ర గంగాజలం, ఆపై పంచామృతాలు, ఫలరసాలు, అనంతరం పరిమళ భరిత మంగళ ద్రవ్యాలతో కనుల పండుగ సుగంధాభిషేకాలను నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో శ్రీ గోదాదేవి నేరాటోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు నేరాటోత్సవాలు విశేషంగా జరగనున్నాయి. ఉత్సవాలలో 4వ రోజైన బుధవారం ఉదయం అర్చకులు శ్రీ గోదాదేవి అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ భరిత పూలమాలలతో అలంకరణ చేసి పల్లకీపై కొలువుదీర్చారు. బాజా భజంత్రీల నడుమ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీ కోదండరామస్వామివారి ఆలయ సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్ద ఉన్న నేరాడ మండపంలో వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు శ్రీ ఆండాల్ తల్లికి ఆస్థానం జరిపి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. సాయంత్రం వరకు అమ్మవారు నేరాడ మండపంలోనే భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం సాయంత్రం వేళ అమ్మవారు ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. భద్రాచలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు మంగళప్రదాయకంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు భద్రాద్రి రామచంద్రమూర్తిగా కటాక్షించారు. పుష్పమాలలు, పట్టు పీతాంబరాలు, నవరత్న ఖచ్చిత ఆభరణాలతో సుందరంగా అలంకరించి ఉత్సవమూర్తులను హనుమంత వాహనంపై వేంచేపు చేసి దీపారాధనలు నిర్వహించారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు
తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమక్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ను కొలువుదేర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీకాకుళంలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం నారాయణ తిరుమల దివ్య కాంతుల్లో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో ధనుర్మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి సుందరమూర్తులను దేదీప్యమాన దివ్యాలంకరణలో కొలువుదేర్చి మంగళాశాసనం, పాసుర పారాయణ నిర్వహించారు. అనంతరం స్వామివారి సన్నిధిలో సహస్ర దీప శోభితంగా భక్తుల చేత దీపోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు గోవింద నామాలను పఠిస్తూ భక్తి పరవశంలో గోవిందుడి సన్నిధిలో దీపాలను వెలిగించి స్వామివారికి దివ్య నీరాజన సమర్పణ గావించారు. కడప జిల్లాలోని కళాంబ సమేత శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషకాల అభిషేకాది ఆరాధనలు శాస్త్రోక్తంగా జరిగాయి. శ్రీ సోమసుందరేశ్వరునికి, నందీశ్వరునికి అర్చకులు సంకల్పపూర్వకంగా ఏకకాలంలో సుగంధ ద్రవ్యాభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి అర్చనలతో సేవించారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని. భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని. భీమాట్టహాసవక్త్ర. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు.
పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా ప్రదోషాభిషేకాలను జరిపారు. స్వామివారికి, నందీశ్వరునికి ఏకకాలంలో అర్చకులు సంకల్ప పూజలతో మహన్యాసపూర్వకంగా రుద్రాభిషేకాలను నిర్వహించారు. అనంతరం నందీశ్వరుని రేగుపండ్ల మాలలతో అలంకరించి నివేదనలు, నీరాజనాలు అందజేశారు. సంప్రదాయ మేల్కొలుపులతో తిరునగరి ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పెరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో తిరుపావై పాసుర ప్రవచనం ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయంలో దీపాలను వెలిగించి ప్రదక్షిణలు చేశారు. అనంతరం దైవ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆచార్య కె రాజగోపాలన్ వివరించిన తిరుపావై ప్రవచనామృతాన్ని భక్తులు ఆస్వాదించారు. ஞாலத்தையெல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து உன் பாஞ்ச சென்னியமே போல்வன சங்கங்கள் పోయిపాడుడయనవే చాలా పెరుంపరయే. స్వామి, ఇంకా కొన్ని మంగళకరమైనటువంటి వస్తువులు, పరై అనేటటువంటి వాయిద్యాన్ని మాకు అందించవా. తిరుపావై వ్రతములో ఫలమే ఇది. పరై అనేటటువంటి వాయిద్యాన్ని అందుకునేటటువంటి మాట పైకి, కానీ లోపల ఉండే అంతరార్థం, స్వామి ఈ పరై అనేటటువంటి వాయిద్య రూపములో 7 జన్మలెత్తిన మీ చరణ కైంకర్యాన్నే మాకు అందించవా అనేటటువంటిది ఆంతరికంగా ఉండేటటువంటి అర్థం. పోల్వన శంగంగళ్ పోయిపాడుడయనవే చాలా పెరుంపరయే. అప్పుడు కృష్ణుడు అంటాడు, గోవులన్నీ కూడా మేతకు తీసుకొని వెళ్ళేటప్పుడు యశోదమ్మ నన్ను బాగా అడవికి వెళ్ళడానికి సిద్ధం చేసేటప్పుడు నడుముకి ఒక వస్త్రమును కట్టి, ఆ వస్త్రానికి ఒక చిన్న కొమ్మబూర అని అంటారు, ఇలా ఊదేటటువంటిది. పరై అనేటటువంటి వాయిద్యాన్ని అడుగుతున్నారు కదా, ఆ వాయిద్యాన్ని యశోదమ్మ నా నడుముకు కట్టి పంపించేది. అరే, ఎప్పుడన్నా ఎవరన్నా తప్పిపోతే, నువ్వు తప్పిపోతే ఆ వాయిద్యాన్ని కన్నా నువ్వు ఊదితే ఎక్కడ ఉన్నావో తెలిసిపోతుంది అని ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొత్త వాయిద్యాన్ని కట్టేది. అవన్నీ కూడా అటక మీద అలాగే సిద్ధం చేసి పెట్టి ఉన్నాను, అవన్నీ మీకు అందిస్తాను అని పైకి పరై అనే వాయిద్యాన్ని అందిస్తాను అని అంటూ ఉన్నారు. కానీ లోపల మీ ఇంటిల్లిపాది ఎల్లప్పుడూ నా చరణ కైంకర్యం చేస్తూ ఆనందంగా ఏ కష్ట నష్టములు రాక సుఖ సంతోషాలతో ఉండేందుకు అనువైనటువంటి భగవద్ అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉంటుంది అన్న అంతరార్థాన్ని గోదాదేవి తెలియజేస్తారు. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో 1 రోజుల పాటు ధనుర్మాస ప్రవచనాలు తిరుపావై పాసురగాన నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ విశేష కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం శ్రీమాన్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస విశిష్టత, తిరుపావై పాసుర ప్రాముఖ్యతను వివరించారు. మాలే మణివண்ண மாறுகழி நீராடுவான் மேலையாறு செய்வனகள் வேண்டுவன கேட்டிலேர் ஞாலத்தையெல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து உன் பாஞ்சு சிந்தியமே போல்வன சங்கங்கள் போய்ப்பாடுடையனவே சாலப் பெரும்பறையே பல்லாண்டு இசைப்பாரே கோலவிளக்கே கொடியே விதானமே ஆதிநிலையாய் அருள் ஏலோரெம்பாவாய் ஆண்டாள் దివ్య తిరువడిகளே శరణం. భగవంతుణ్ణి చూస్తే మనకు ఒక విధమైనటువంటి వ్యామోహం.
వ్యామోహం అంటే పిచ్చి. పిచ్చి అంటే దాన్నే తదేకంగా చూడడం అన్నమాట. అక్కడికి బయటికి రాదు. భక్తులను చూసినటువంటి భగవంతుడికి భక్తుల మీద వ్యామోహం ఏర్పడేది. అయ్యో ఎంత భక్తి అండి వీళ్ళకి, నిష్కల్మషమైనటువంటి భక్తి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో గరుడాద్రిపై వేంచేసిన శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారి సన్నిధిలో ధనుర్మాస కైంకర్యాలను ఆగముక్తంగా జరుపుతున్నారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారిని అశ్వవాహనంపై వేరొక పల్లకిపై ఆండాళమ్మవారిని వేంచేపు చేసి గ్రామ వీధుల్లో తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. వీధుల వీధుల విభుడేగినిదే వీధుల వీధుల విభుడేగినిదే మోదము తోడుత మొక్కరో జనులు వీధుల వీధుల విభుడేగి. చిత్తూరులోని పెద్ద శివాలయంగా పేరుగాంచిన శ్రీ కామాక్షి సమేత అగస్తేశ్వర స్వామివారి ఆలయంలో మాస త్రయోదశి సందర్భంగా ప్రదోషకాల పూజలు జరిగాయి. నందీశ్వరునికి శివపార్వతుల ఉత్సవమూర్తులకు ఏకకాలంలో అర్చకులు గణపతి ఆరాధన, పుణ్యాహవచనాది కైంకర్యాలతో పలు రకాల అభిషేక ద్రవ్యాలతో నమ్మక చమ్మక మంత్రపఠనయుక్తంగా అభిషేకాలు జరిపారు. అనంతరం హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, భక్తుల శివనామస్మరణల నడుమ శివపార్వతులకు ఆలయ ప్రాకారంలో నందివాహన సేవ జరిగింది. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. శ్రీకాకుళంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం దీపకాంతుల్లో మెరిసింది. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారి ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున దీపారాధనలో పాల్గొన్నారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమంగళమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి పాసురాలను నివేదించారు. ఆపై స్వామివారి సన్నిధిలో భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో దీపాలను వెలిగించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. అనంతపురంలోని శ్రీ లలిత పరమేశ్వరి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి అర్చనలను జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి పూజలు చేశారు. భక్తులు కోలాటాలను ఆడుతూ అమ్మవారి పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లిలోని శ్రీ కోటి లింగేశ్వర దత్త ఆలయంలో నందీశ్వరునికి ప్రదోషకాల పూజలు జరిగాయి. అర్చకులు గణపతి పూజ, సంకల్ప ప్రార్థనలతో నందీశ్వరునికి పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకాన్ని జరిపారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి కర్పూర హారతులు అందజేశారు.
కడప జిల్లా పాత కడపలోని శ్రీ అనంత పద్మనాభ స్వామివారి ఆలయంలో స్వామివారికి ధనుర్మాస పూజలను విశేషంగా నిర్వహించారు. స్వామివారి మూలమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి తిరుపావై పాసురాలను పఠించారు. చిన్ని కృష్ణయ్యను ప్రత్యేకంగా కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలో వేంచేపు చేసి ప్రబంధ నీరాజన సమర్పణ నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.